మీరు మీకు ఏం కావాలి చెప్పండి. సరే, మీకు సినిమా మీద కాదు, మీకు మీరే పార్టీ చెప్పండి. సినిమా ఇండస్ట్రీ. మీరే పార్టీ? సినిమా పార్టీ సార్. మరి నా పార్టీని మీరు ఫిక్స్ అయ్యేటకు మీరెవరు? మీకేం అధికారం ఉంది? మీరు మొన్న ఎవరు కొట్టేశారు? అది చెప్పకూడదు కదా సార్. మరి మీరు ఎందుకు నా గురించి మీరు ఎలా చెప్తారు? నా గురించి మీరు ఎలా చెప్తారన్నా? సరే, క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు పార్టీకి అతీతంగా సినిమా గురించి అడగండి అన్న. సరే చెప్పండి. ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీకి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఈ సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తానన్నా. మీరు సినిమాకి గురించి ప్రెస్ మీట్ కోసం వచ్చాం, దానికోసం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెడతాం. అది నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్లో వన్ ఆఫ్ ది సెక్రటరీని. ప్రసన్న గారు మెయిన్ సెక్రటరీ, నేను షాడో సెక్రటరీ. దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రెఫరెండం లాగా వెళ్తాం. అది ఏ గవర్నమెంట్ వచ్చినా, అది ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా వెళ్తాం. వెళ్ళినప్పుడు రెఫరెండం వెళ్తాం. అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘంలో మీరు కూడా ఉంటే, ఆ పొలిటికల్ జర్నలిస్టులు వస్తారో మీరు వస్తారో నాకు తెలీదు. వచ్చినప్పుడు మీ ప్రశ్నకి క్లియర్గా చెప్తా. ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, వర్షం పడినప్పుడు కారు మీద అద్దం మీద వైపర్స్ ఎలా క్లీన్ చేసుకుంటే వెళ్తే చూడండి, అంత క్లారిటీ ఉంటుంది మీకు.